హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే హౌస్ షిఫ్టింగ్ గురించి అనమాట. తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో ఈ వ్లాగ్ అంతా కూడా మనకి హౌస్ షిఫ్టింగ్ గురించి ఉంటుందన్నమాట. హౌస్ షిఫ్టింగ్ టిప్స్ అండ్ ఎలా నేను ప్యాక్ చేస్తున్నాను ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్లో ఉంటుందన్నమాట. హౌస్ షిఫ్టింగ్ అన్నది మాత్రం అంత ఈజీ కాదు. ఇల్లు ఖాళీ చేయడం అన్నది అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే మనము రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా కనెక్ట్ అవుతుంది మన వీడియో. ఎందుకు అంటే రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళ కష్టాలు ఇంత అంతా కాదు. నేను 8 years నుంచి అయితే ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తున్నాను అనమాట. నేను 4 houses అయితే షిఫ్ట్ అయ్యాము మేము ఈ 8 yearsలో. అందులో 3 times అయితే షిఫ్టింగ్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట నాకు. ఇది 3rd time నేను ఇలా షిఫ్టింగ్కి నేను ఇలా ప్యాక్ చేయడం ఇవన్నీ అయితే నాకు ఇంకా అలవాటు అయిపోయిందనమాట. ఒక 2 daysలో అంతా ప్యాక్ చేసి పడేస్తాను. సో ఎలా ప్యాక్ చేస్తాను, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎలా సర్దుకుంటాను అన్నది కూడా నేను మీ అందరితో షేర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్లీ నేనైతే మనకి తెలుస్తుంటుంది కదా, మనం ఇంకా ఒక 1 monthలో లేకపోతే ఒక 10 daysలో ఒక 1 weekలో మనం హౌస్ షిఫ్ట్ అయితే చేయబోతున్నాం అనేసి ఆ టైంలో చిన్న టిప్స్ అయితే పాటించాలన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ మెయిన్లీ మనం వాడనివి ఉంటాయి కదా, సజ్జపైన పెట్టేస్తుంటాము. అది ఇయర్లో లేకపోతే ఒక మంత్కో లేకపోతే ఒక కొన్ని సంవత్సరాలకో అట్లా మనకి యూజ్ అయ్యేటివి ఉంటాయి అనమాట. సో అవి సజ్జపైన పెట్టేస్తుంటాము. సో అలాంటివి ఫస్ట్ మనం తీసి ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి మనం మళ్ళీ అలానే సంవత్సరానికి అలా యూజ్ చేస్తుంటాం కాబట్టి అవి మనము ఒక బాక్స్లో అయితే సర్ది పెట్టుకోవాలి. ఈ చూసారు కదా, నేను అన్నీ అయితే తీసి కింద పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ నేను ఎక్కువగా యూజ్ చేయను, బట్ ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి కదా అనేసి అట్లయితే పైన పెడుతుంటాను అనమాట. అలాంటివన్నీ ఒక బాక్స్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకు వెళ్ళిన చోట మళ్ళీ ఇంకొక హౌస్కి వెళ్తాం కాబట్టి అక్కడ మనకి ఈజీగా అవుతుంది అనమాట. ఎప్పుడు ఏ టైంలో ఏం తీయాలన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో అలాగే మనకి సీజనల్ వైజ్గా కూడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఏంటంటే హెయిర్ డ్రైయర్ కానీ లేకపోతే ఇలా నెప్లైజర్ కానీ ఇలాంటివి పిల్లలకు సంబంధించినవి, లేకపోతే సమ్మర్లో లేకపోతే వింటర్లో ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. సో వాటిని అయితే ఒక బాక్స్లో పెట్టి నేను ఒక స్లిప్ పైన అయితే రాసి ఇలా స్టిక్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే సీజనల్ వైజ్గా మనకి యూజ్ అయ్యే టైంలో ఓన్లీ ఆ కాటన్ బాక్స్ మాత్రమే తీస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా దీంతో అవసరం ఉండదు కాబట్టి మళ్ళీ సజ్జపైన పడేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా అయితే స్టిక్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక టిప్ అనమాట. సో ఇలా కాటన్ బాక్సెస్లో ప్యాక్ చేయడం వల్ల ఏంటంటే బయటికి కనిపించవు అండ్ ఇంకోటి ఏంటంటే నీట్గా ప్యాక్ అయిపోతాయి అన్నమాట. ఇలా అయితే అన్ని అల్మార్లో ఉన్నవన్నీ ఇలా సర్ది పెడుతున్నా. శారీస్ బ్యాగ్స్ వస్తాయి కదా మనకి, మీషోలో తీసుకున్నాను నేను. అలాంటివి అయితే తీసి డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ అలాగే డైరెక్ట్గా పెట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ బాక్సెస్ పైన కూడా రాసి పెట్టుకోవాలి మనం ఏ బాక్స్లో ఏం పెడుతున్నాం అనేది. కిచెన్ ఐటమ్స్ ఆర్ ఓవెన్ ఐటమ్స్ ఆర్ లేకపోతే అల్మారీకి సంబంధించినవి లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించినవి ఇలా రాసి పెట్టుకుంటే మనం ఆ బాక్స్ తీసి అక్కడ సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను మా వారు వచ్చే ముందైతే అన్నీ సర్ది పెట్టుకున్నాను అనమాట. తర్వాత అయితే మా వారు వచ్చారు, ఆయన ట్రైనింగ్ పని పైన హర్యానా వెళ్ళారని అయితే నేను ఒక వ్లాగ్ చేశాను అనమాట. సో అది చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఓన్లీ ప్యాకింగ్ ప్రాసెస్ కోసమే, మేము షిఫ్టింగ్ ప్రాసెస్ కోసమే ఆయన ఇక్కడికి వచ్చారనమాట. లీవ్ తీసుకొని ఒక 4 to 5 days లీవ్ అలా తీసుకొని వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారనమాట. ఇలా మేమైతే నీట్గా ప్యాక్ చేసుకుంటాము, అన్నీ మేమే ప్యాక్ చేసుకుంటాం. ఎలాంటి ప్యాకర్స్ మూవర్స్ అలాంటి వాటికి దేనికి వెళ్ళమన్నమాట, మేమే ప్యాక్ చేసుకుంటాము. ఇలా ప్యాక్ చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ స్లిప్ అయినా కూడా అందులో ఉన్న ఐటమ్స్ కదలకుండా లేకపోతే కింద పడకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా అయితే ప్యాక్ చేసి పెడతాము. రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకైతే నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను అనమాట. అవి మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి చెప్తున్నాను అనమాట. రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మనము ఎక్కువగా సామాన్లు తెచ్చుకోవద్దు. బికాజ్ మనం ఎప్పుడు ఎక్కడ ఎలా షిఫ్ట్ అవుతాం లేకపోతే తెలియదు కదా మనకి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక దగ్గర షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టం అయిపోతుంది అనమాట ఇవన్నీ సర్దుకోవడానికి. అదే ఓన్ హౌస్ అయి ఉంటే మనం ఎన్ని తెచ్చిపెట్టుకున్నా కానీ మనకి అంత ఇబ్బంది ఉండదు. రెంటెడ్ హౌస్లో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అనమాట ఇలాంటి షిఫ్టింగ్ టైంలో. మైండ్లో పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం బయటికి వెళ్తుంటాం, టెంపుల్స్కి కానీ ఏదైనా టూర్స్కి కానీ ఇలా వెళ్ళినప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకుంటాం. బట్ అవి యూజ్ అవ్వని అంటే యూజ్ అవుతాయా లేదా అన్నది మనం ఆలోచించమన్నమాట. అట్రాక్టివ్గా ఉన్నాయి, అది మనకి నచ్చింది తీసేసుకోవాలి అని అనిపిస్తుంది, తీసేసుకుంటాం. బట్ ఆ టైంలో మనం ఒక 3 విషయాలు మైండ్లో పెట్టుకుంటే అది మనం ఇంకా తీసుకోమన్నమాట. అది ఏంటంటే ఇది నిజంగా మనకి ఇప్పుడు అవసరము
అవసరమా అని ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి యూజ్ అయ్యేవి తీసుకోవడం అవసరమా, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇది తీసుకుంటే దీనికి ఒక సర్టన్ ప్లేస్ ఉందా మన ఇంట్లో అన్నది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఈ విషయాలు కొంచెం మనము అది చూసినప్పుడు ఆలోచించామనుకో ఐటమ్ జోలికి పోమన్నమాట మనము. సో ఇలాంటివి మైండ్లో పెట్టేసుకోవాలన్నమాట. నేను ఇలానే వెళ్ళినప్పుడు అలా నాకు నచ్చినవి అట్రాక్టివ్గా కనిపించినవి తీసుకొచ్చుకోవడం వల్ల నాకైతే చాలా సామాన్ అయితే ఉండిపోయిందనమాట. నాకు ఇలా షిఫ్టింగ్ టైంలో అయితే కష్టం అవుతుంది అనమాట. చాలా వరకు కొంచెం రియలైజ్ అయ్యి తగ్గించాను. 1-2 ఇయర్స్ నుంచి అయితే కొంచెం తగ్గించాను అనమాట. నేను మనకి చిన్న చిన్న డ్రాస్ ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరవి, మనం బ్యాంగిల్స్ పెట్టేవి, జ్యువెలరీ పెట్టుకునేవి, ఇలాంటివి ఏంటంటే మనం ఇలా టేప్ వేసి స్టిక్ చేయడం వల్ల అందులో ఉన్నవి కింద పడిపోకుండా ఉంటాయి. మళ్ళీ అలాగే వెళ్ళి తీసి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ కవర్స్ అనేవి ఇంట్లో ఉండిపోయాయి, దానికి ఒక స్టిక్కర్ లాగా వస్తుంది అనమాట. సో అందులో పెట్టి అయితే ప్యాక్ చేసేసాను. ఆ తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను. డిన్నర్ అయిపోయిన తర్వాత అన్ని యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంకా గ్యాస్ అవన్నీ తీసేసిన తర్వాత నేను మొత్తం కిచెన్ క్లీన్ చేసి ఇస్తున్నాను అనమాట వాళ్ళకి. ఇప్పుడే కాదు, నేను ఎక్కడ ఉన్నా సరే, ఏ హౌస్ నుంచి షిఫ్ట్ అయినా సరే నేను ఇలాగే క్లీన్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. ఎందుకంటే వాళ్ళు మనకి ఎలా ఇచ్చారో మనం వాళ్ళకి అలా ఇవ్వాలన్నమాట. నేను వీక్లీ అండ్ మంత్లీ క్లీన్ చేస్తూ ఉంటాను. అయినా కూడా నాకు ఈ హౌస్తో చాలా కనెక్షన్ ఉందన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ నేను స్టార్ట్ చేసింది ఈ హౌస్ నుంచే. అండ్ నాకు చాలా మెమరబుల్ డేస్ ఉన్నాయి ఇక్కడ, పిల్లలతో కానీ మా హస్బెండ్తో కానీ ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయడంలో కానీ నాకు చాలా కనెక్షన్ ఉందన్నమాట. చాలా మిస్ అవుతున్నాను ఈ హౌస్ని. అండ్ అంతకుముందు అంబర్పేటలో ఉండేవాళ్ళం మేము, హయత్ నగర్ సైడ్. సో ఆ హౌస్ని కూడా చాలా మిస్ అయ్యాను. కొన్ని మంత్స్ వరకు అయితే నేను మర్చిపోలేదన్నమాట. నాకు కళ్ళలో కూడా అక్కడే ఉన్నట్టుగా కళలు రావడం అలా అనిపించింది అనమాట. చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట. అక్కడ కూడా మా చిన్నోడు అక్కడే పుట్టాడనమాట. సో ముగ్గురుగా వెళ్ళి నలుగురుగా అయితే ఖాళీ చేసి వచ్చామన్నమాట. అక్కడ ఆంటీ వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉండే, ఎక్కడ వెళ్ళినా కానీ మాకు ఓనర్స్ వాళ్ళైతే మంచి వాళ్ళే దొరికారనమాట. సో ఇలా అయితే మొత్తం నీట్గా క్లీన్గా చేసి పెట్టేసాను నైట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా మూవ్ అవుతున్నాం అన్న టైంలో అయితే ఫ్యాన్స్, లైట్స్ అండ్ ఇలా మంచాలు ఇవి అయితే అన్నీ విప్పి పెట్టేసుకున్నాం అనమాట వెళ్ళే టైంలో అయితే. సో మేము ఉండేది 3rd floor, ఇవన్నీ కిందికి తీసుకెళ్ళాలంటే మేము తీసుకెళ్ళలేము కదా. సో ముగ్గురిని అయితే మాట్లాడామన్నమాట కిందికి దించడానికి. అండ్ ఇంకా వెహికల్ అయితే వచ్చింది. ఇలా ఇక్కడ నుంచి మేము మళ్ళీ కరీంనగర్, హైదరాబాద్ టు కరీంనగర్కి అయితే వెహికల్ మాట్లాడుకున్నాం అన్నమాట మేము. ఇంకా కరీంనగర్ నుంచి అయితే మన వ్లాగ్స్ వస్తాయి అన్నమాట తర్వాత. సో అక్కడికి సడన్గా ఎందుకు వెళ్తున్నాము ఏంటి అంటే, మా హస్బెండ్కి అక్కడ జాబ్ వచ్చిందనమాట కరీంనగర్లో. మా ఓన్ విలేజ్, మా సొంత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని డేస్ రెంటెడ్ హౌస్లో ఉండి విసిగెత్తిపోయాను అనమాట నేను. ఒక ఫ్రీడమ్ ఉండదు. అండ్ మన సొంత ఇంట్లో మనం ఎలా అయినా నడిచిపోతుంది. బట్ ఇలా రెంటెడ్ హౌస్లో ఉంటే కొంచెం ఎంతైనా కానీ మనకి ఇబ్బందిగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఈ టైంలోనే షిఫ్టింగ్ టైంలోనే మనం అన్నెసెసరీ థింగ్స్ ఏమైనా ఉన్నా కానీ, అన్నెసెసరీ స్టఫ్ ఏది ఉన్నా కానీ మనము తీసేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇంకొక చోట వెళ్ళినప్పుడు మనకి అంత ఇబ్బంది కాకుండా ప్లేస్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో నేను చాలా వరకు అయితే బట్టలు తీసేసాను అనమాట. మా పిల్లలు చిన్నప్పటి బట్టలు కానీ, నావి కానీ, కలర్ షేడ్ అయినాయి కానీ, ఇలా చినిగిపోయినాయి కానీ ఉంటాయి కదా పిల్లలవి మనవి. సో అలాంటివి అయితే తీసేసాను అన్నమాట. ఇంకా ప్లాస్టిక్ సామాన్లు కూడా మనకి చాలా ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అట్రాక్ట్ అయ్యి తీసుకుంటాం, కానీ ఆ తర్వాత మనకి అంత యూజ్ అవ్వవు. సో అలా యూజ్ కానివి, సో విరిగిపోయినాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేస్తాను అనమాట. నేను ఎవ్రీ టైం షిఫ్ట్ అయిన ప్రతిసారి, మీరు నమ్ముతారో లేదో, ఒక రెండు రైస్ బ్యాగ్స్ నిండా అయితే నేను బట్టలు కానీ, ఇలాంటి ఏమంటారు పిల్లల బొమ్మలు కానీ, ఇలాంటివన్నీ తీసేస్తాను అనమాట. నేను ఈసారి కూడా 2 సంచులు బట్టలు అయినాయి. ఆ తర్వాత ఇంకా బొమ్మలు కూడా పిల్లలవి టాయ్స్ అయితే అన్నీ విరిగిపోయినాయి, అవన్నీ అయితే తీసేసాను అనమాట. సో మొత్తం షిఫ్టింగ్ అయిన తర్వాత, మొత్తం కిందికి దించిన తర్వాత అయితే మొత్తం ఇల్లంతా ఖాళీ అయిపోయింది అనమాట. సో నేను అంతా తీసుకుంటున్నాను వీడియో, నా మెమరీస్ కోసం అయితే కొన్ని అలా ఖాళీగా తీసుకుంటున్నాను అనమాట. మీకు ఎంటీ హోమ్ టూర్ లాగా కూడా అయిపోతుంది అనేసి.
కొన్ని ఇల్లులు ఏంటంటే మనకి చాలా బాగా అచ్చొస్తాయి అన్నమాట, అంటే చాలా బాగా సెట్ అవుతాయి, అన్నీ కలిసి వస్తాయి అన్నమాట. సో అందులో ఇది ఒకటి అనమాట. మాకు 2 ఇండ్లు అయితే బాగా మాకు కలిసి వచ్చాయి. ఒకటి అంబర్పేట అని చెప్పాను కదా, అది అండ్ ఇది మంచి జరిగిందనమాట ఆ హౌస్లోకి షిఫ్ట్ అయిన తర్వాత. సో ఇలా అయితే ఖాళీ అయిన తర్వాత చూపిస్తున్నాను. నాకు కూడా ఎంతైనా కూడా మనం ఇన్ని డేస్ ఉండి బాధ అనిపిస్తుంది కదా, సో తప్పదు, ఎంతైనా కూడా మనం ఇంకా షిఫ్ట్ అవ్వాల్సిందే కదా. ఇంకా ఇలా అయితే అన్ని బాక్సెస్ అయితే ఫస్ట్ పెడుతున్నాం అనమాట అందులోకి. ఎందుకంటే మనం తీసేటప్పుడు పెద్దవి తొందరగా తీస్తే మనకు కొంచెం ఈజీగా అయిపోతుంది, తర్వాత బాక్సెస్ తీసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఫస్ట్ బాక్సెస్ అయితే అందులో పెట్టేస్తున్నాం అనమాట. ఇలా ప్యాకింగ్ చేయడం వల్ల అయితే చాలా నీట్గా అండ్ మంచిగా వెహికల్లో కూడా సదరడానికి మంచిగా అనిపించింది అనమాట, మంచిగా సరిపోతుందన్నమాట. ఇంకా తర్వాత అయితే నేను మొత్తం హౌస్ మొత్తం తీస్తున్నాను అనమాట వీడియో. నాకు నా ఫేస్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చాలా మిస్ అవుతున్నాను అనేసి. అన్ని రూమ్స్కి అయితే బెడ్రూమ్కి హాల్కి దాంతో తిరిగి అయితే నేను తీస్తున్నాను అనమాట వీడియోస్ అయితే. ఇంకా కొన్ని అయితే షిఫ్ట్ చేయాలి కిందికి. సామాన్ అంతా కిందికి షిఫ్ట్ చేయడానికి 3 వచ్చారు కదా, వాళ్ళైతే ఒక 40 మినిట్స్లో అయితే తొందరగా కిందికి అయితే షిఫ్ట్ చేసేసారనమాట, చాలా తొందరగా. మీకు ఈ వ్లాగ్ చూస్తే మీకు ఏమనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళైతే చాలా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను నేను. మీరు కనుక రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళైతే మీరు షిఫ్ట్ అయినప్పుడు మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారు, మీరు ఎలాంటి టిప్స్ అయితే యూజ్ చేశారు ఏంటనేది అయితే నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దానివల్ల నాకు కూడా ఇంకా ఏమన్నా యూస్ఫుల్ అయ్యేవి ఉంటాయా లేదన్నది కూడా నాకు కూడా తెలుస్తాయి అన్నమాట. సో ఇలా అయితే అన్నీ షిఫ్ట్ అయితే అవుతున్నాయి. పిల్లలతో ఇలా ఇవన్నీ చేయాలంటే మాత్రం ఇబ్బందే, బట్ నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా షిఫ్టింగ్ లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే ఓన్ హౌస్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి అనేసి. అండ్ మీరు షిఫ్ట్ అయ్యే టైంలో అయితే అన్ని సామాన్లు సరిగా మన వెహికల్లోకి పెట్టేసుకున్నామా లేదా ఏమైనా మర్చిపోయామా అన్నదైతే 1కి 2 సార్లు అయితే చూసుకోండి. ఎందుకంటే ఈసారి మేమైతే ఒకటి మిస్ చేసేసుకున్నాం అన్నమాట. ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా, అవి అయితే అక్కడే వదిలేసి వచ్చినాం. ఇంట్లో వదలలేదు, పోనీయండి కింద అంటే పార్కింగ్లో వదిలేసామంటే అలా కూడా కాదు, ఆ వెహికల్ దగ్గరే ఎక్కడో పక్కకు పెట్టేశారంట. షిఫ్ట్ చేసే వాళ్ళు వచ్చారు కదా, సామాన్ అంతా కిందికి షిఫ్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు అక్కడ పెట్టిరంట, కానీ ఇంకా మేము ఎవరం చూసుకోలేదు, అది ఇంకా రోడ్డు పైనే ఉండిపోయినాయి. సో అట్లా కాకుండా చూసుకోండి, చిన్నవైనా సరే పెద్దవైనా సరే, మనకి ఏమన్నా మన అన్న వస్తువులు పోతే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా. సో ఇలా అయితే మొత్తం ఖాళీ అయిపోయింది, ఎంటీ అయిపోయింది అనమాట. రోజు ఊడవడం తూడవడం ఇలాంటివన్నీ చేశాను కాబట్టి నాకు చాలా కనెక్షన్ ఉంటుంది ఈ హౌస్తో. ఫైనల్లీ హైదరాబాద్కి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసిందనమాట. చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉండి అండ్ ఇప్పుడైతే కరీంనగర్కి వెళ్ళిపోతున్నాను అనమాట. చూడాలి ఇంకా అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే మా ఆయన వచ్చి ఇంకా ఇక్కడ అయిపోయింది బాయ్, అక్కడ నుంచి వ్లాగ్స్ వస్తాయని అయితే చెప్తున్నారు అనమాట, అక్కడ కలుసుకుందాం అనేసి. సో అదే డిస్కషన్ అవుతుంది. నేను ఇంకా అంతా ఖాళీ అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండి వీడియో తీసుకుంటూ ఉంటున్నాను అనమాట, చూసుకుంటూ. సో మా ఆయన బాగా చూస్తున్నారు నన్ను. సో ఇలా అయితే నేనే మొత్తం క్లోజ్ చేసేసి వచ్చిన అనమాట. చాలా కనెక్షన్ ఉండే ఈ హౌస్ అండ్ ఇంకొక హౌస్ 2, ఆ హౌస్లో అయితే ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యాను ఈ హౌస్ కన్నా కూడా. సో ఇట్లా అన్నీ ప్యాక్ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా మేము కూడా అదే వెహికల్లో వెళ్ళిపోయాం అనమాట. ఇంకా సపరేట్గా వెళ్ళడము అంత పిల్లలతో ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ఇంకా మేము కూడా ఆ వెహికల్లోనే వెళ్ళిపోయినాము. 4 hours జర్నీ కాబట్టి. ఇంకేదంతా అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మేము 10 o'clockకి మొదలు పెట్టుకుంటే 12:30 అయిందన్నమాట. ఇవంతా కిందికి తీసుకొచ్చి ఇవన్నీ సదిరి పెట్టేసేసరికి 12:30 అయింది. 12:30కి అలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే 5 అట్లా అయిందనమాట మాకు. సో మార్నింగ్ మనం ఏమి వండము, ఆ రోజు షిఫ్టింగ్ కాబట్టి ఏం వంట కూడా చేయలేదన్నమాట, ఇంకా బయటే తిన్నామన్నమాట. సో ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఉండేది మియాపూర్ కాబట్టి అక్కడ నుంచి మనకి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళామన్నమాట మేము. సిద్దిపేట దగ్గరలో అయితే ఒక
డాబా దగ్గర అయితే ఉన్నామన్నమాట. మేము ఆగి అక్కడ లంచ్ అయితే చేసినాము. అక్కడ మీల్స్ 90 రూపీస్ అన్లిమిటెడ్ అనమాట. టేస్ట్ కూడా బాగుంది. మీరు ఎవరైనా అటు వెళ్ళే వాళ్ళైతే చూడండి, బాగుంటాయి అక్కడ డాబాలో. టేస్ట్ వైజ్ కానివ్వండి, ప్రైస్ వైజ్ కానివ్వండి, అన్నీ బాగుంటాయి అన్నమాట. సో అక్కడైతే లంచ్ చేసేసి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇంకా పిల్లలతో ఎలా ఉంటుంది ఎండాకాలం, అసలు ఎలా వెళ్ళామో అసలు మాకు కూడా వచ్చిన తర్వాత అనిపించింది, అమ్మ ఎలా వచ్చామో మేము ఎండకి అనేసి అయితే అనుకున్నాం అనమాట. సో ఎలా అయితే ఏంటి, ఫైనల్లీ మా గూటికి మేమైతే చేరినాం అనమాట. సో ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో మరొక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.